వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని అలా చట్నీతో కలుపుకొని తింటే బాగుంటుంది. ఇంతకీ ఆ చట్నీ ఏంటనుకుంటున్నారా? వంకాయ చట్నీ. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం కొద్దిగా ఆయిల్ వేడయ్యాక అందులోనే మెంతులు, జీలకర్ర వేసేసుకోవాలి. అందులోనే కొద్దిగా ధనియాలు, వెల్లుల్లి వేసుకొని అందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 300 గ్రాముల దాకా వంకాయ ముక్కలు కట్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మగ్గనించుకోవాలి. అందులోనే 1 లేదా 2 టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాలు మగ్గితే చాలు. ముందుగా వేసుకున్నవి మిక్సీ పట్టేసుకోండి. ఇందులోనే మనం వంకాయలు, టమోటాలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి అలానే ఇలా తీసేయండి. దీన్ని తిరువాత పెట్టడం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోనే ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోండి. సింపుల్గా వంకాయ చట్నీ రెడీ అయిపోయింది.